ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మనెను. కుష్ఠరోగంతో మనిషి బాధపడుతున్నాడు. మరి యేసు ప్రభువు ఉన్న కాలంలో చూస్తే, లేదా పాత నిబంధన కాలంలో చూస్తే, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు అంటే తన యొక్క అత్యధికమైన పాపముల వల్ల ఆ రోగం వచ్చింది అన్న నమ్మకం చాలా బలంగా ఉంది. మరి ఈ వ్యక్తి కుష్ఠరోగం వల్ల తన కుటుంబానికి కంప్లీట్ గా దూరం చేయబడ్డాడు. కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు. తన కుటుంబంలో ఉండడానికి వీల్లేదు, కుటుంబంతో సంబంధం కలిగి ఉండడానికి కూడా వీల్లేదు. అలానే కుటుంబం కూడా దీని వల్ల నిందల పాలైంది. కుటుంబానికి కూడా విలువ లేదు, గౌరవం లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి, యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడినప్పుడు యేసు కూడా నాకు ఇష్టమే అని చెప్పడం జరిగింది. నాకు ఇష్టమే అని చెప్పిన యేసు మాటలతో మాత్రమే కాదు, మనిషిని చేతలతో కూడా తనను ముట్టి స్వస్థపరిచాడు. అలానే మాటలతో కూడా తనని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు దగ్గరికి రావడానికి ఏ పాపం కూడా గొప్పది కాదు, ఏ పాపం కూడా అడ్డుగా రాదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నాకు ఇష్టమే, నేను నీకు ఈ విజయం ఇవ్వడానికి, ఈ స్వస్థత ఇవ్వడానికి, ఈ సమస్యలోంచి బయటికి రావడానికి నాకు ఇష్టమే అని నా దేవుడు చెప్తున్నాడు, నా యేసయ్య మనతో చెప్తున్నాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నాకు ఇష్టమే మా సమస్యలోంచి బయటకు తీసుకురావడానికి, మా సమస్యలో నుంచి మమ్మల్ని తండ్రి బయటకు రావడానికి గొప్ప ఆలోచనలు చెప్పడం కూడా తండ్రి అది నీ వల్లే నాయన. మమ్మల్ని నడిపించండి, మా స్వస్థతలు దయచేయండి, మా అనారోగ్యంలో ఎప్పుడూ మా దరికి చేరనీయకండి, ఆర్థిక సమస్యల్లో నుంచి మమ్మల్ని స్వస్థపరచండి నాయన. మాటలతో మాత్రమే కాదు, మమ్మల్ని ముట్టి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.